బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి శ్రీనివాస్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాల తీవ్రత ఎంతవరకు ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ములుగు జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, పిడుగుపాటు గురి కాకుండా అప్రమత్తతో ఉండాలని చెప్పేసి తగు చర్యలు చేపట్టాలని టోల్ ఫ్రీ నెంబర్ కూడా కలెక్టర్ గారు విడుదల చేశారు. అయితే కారు మబ్బులు కమ్ముకొని భారీ శబ్దాలతో ఉరుముల కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో వస్తున్నాయంటే పిడుగులు పడతాయని ప్రజలు కూడా అప్రమత్తం కావాలని చెప్పారు. అదే విధంగా నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి ఏజెన్సీ మండలాల్లో కూడా విపరీతంగా వర్షం పడుతూనే ఉంది. దానికి కారణం దాంతో వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతూ వస్తున్నాయి. అదే జంపన్న వాగు కూడా ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితి ఏర్పడ్డది. గత 2 సంవత్సరాల క్రితం జంపన్న వాగు ఉగ్ర రూపంతోని కొండాయి ప్రజలను ఊళ్ళోకి వాటర్ రావడంతో అక్కడ 8 మంది చనిపోవడం జరిగింది. అదే విధంగా అధికారులు, జిల్లా కలెక్టర్ ఎంబడే తన అధికారులను చేసేసి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అధికారులను సమాయత్తం చేశారు. అదే విషయానికి వస్తే ఈ మన మల్లూరు వాగు చెరువు కొంచెం మత్తడి లీకేజ్ వల్ల ఊర్లోకి వాటర్ ప్రవహించింది. దానివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని తక్షణ చర్యగా ఎంఐ వాళ్ళని కలెక్టర్ పంపించి అక్కడ తూము లీకేజీని మరమ్మతుని వెంటనే చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు ఒక ప్రకటనలు విడుదల చేశారు. అదే విధంగా వెంకటాపూర్ ఏజెన్సీ ములుగు జిల్లాలోని వెంకటాపూర్ ప్రాంతంలో కూడా ఒక బ్రిడ్జి కుంగింది. అక్కడ ఆ బ్రిడ్జి నుంచి రాకపోకలు అటు చెర్ల, ఇటు వెంకటాపురం నుంచి మొదలుకుంటే ఛత్తీస్గఢ్ వరకు రహదారి అక్కడ ఆటంకం కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడైతే దాన్ని కూడా ప్రజలు చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. దాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి రాష్ట్ర మంత్రి సీతక్క
వెంటనే తక్షణంగా ఆ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పేసి అయితే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికి కూడా నిన్న ఈ సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా వర్షం ఎక్కడ కూడా ఆగకుండా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. ఓవర్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.